నేను రాస్తే చాలా వాస్తవాలు రాస్తే కొంతమందికి ఇప్పుడు సమకాలీన రాజకీయ నాయకుడికి మిత్రులకి కొంత ఇబ్బంది కలగొచ్చు కొన్ని విషయాలు బయట పెడితే. అందువల్ల నేను ఆత్మకథ రాయాలని నేను సిద్ధంగా లేదు. ఇక ఒత్తిడి మిత్రుడు సలహా మీద ఫైనల్గా అది ఆయన జీవిత కథ అంతా కూడా నేను రాస్తానని సమాచారం ముందుకు వచ్చాడు. చాలా వరకు సత్యానికి దగ్గరగా వాస్తవాన్ని విస్మరించకుండా అక్కడెక్కడికైతే అతిశక్తులు ఉపయోగించాడు, కానీ అసత్యాలను ఎక్కడ పోయినట్టుగా నాకు అనిపించదు. ఒక మంచి పుస్తకం రాసిన మాస్టర్ నేను మనందరి తరఫున హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. మంచి రచన కౌశల్యం ఉన్నాయి, వాక్ పటిమ ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, దాంతోపాటు పరంపరగా వచ్చే సంస్కారం కూడా ఉంది. మంచి మిత్రులుగా ఆయన ముందుకు వచ్చి పుస్తకం రాశారు. ఆయనకి ధన్యవాదాలు.